శుభోదయం. శుక్రవారం లక్ష్మీప్రదమైన వారం. కొరడా.com వారు అందించే ఒక ప్రయత్నం ఇది. ఒక నిమిషం మనం పరమేశ్వరుని ధ్యానం చేద్దాం. దైవం ఒక్కటే, అంతటా ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది, అందరి వేళలా ఉంటుంది. శుక్రవారాధిపతి అయినటువంటి శుక్రుడిని అలాగే అమ్మవారిని స్తోత్రం చేయాలి అంటుంది సంప్రదాయం. శుక్రుడిని కూడా శుక్రవారం నాడు వారాధిపతిగా స్తోత్రం చేయాలి. రెండు చేతులు జోడిద్దాం, నమస్కారం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హేమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మహాలక్ష్మీ నమః. శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఇలా స్తోత్రం చేద్దాం. ఇతోధికంగా పెంచుకుంటే పెరిగే లక్షణం, పంచుకుంటే కూడా పెరిగే లక్షణం ఆనందమే. ఆ ఆనందోపలబ్ధికే ఇలా మనం శుక్రవారం నాడు ఇలా మనం భార్గవుడిని స్తోత్రం చేస్తాం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి సైషా భార్గవీ వారుణి విద్య అంటుంది వేదం. కనుక శుక్రవారం నాడు మనం ఆనందం పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేద్దాం. 10 మందితో వారి శ్రేయస్సు కోరుకుంటూ, వారి హితోక్తులు మాట్లాడుతూ, కలిసిమెలిసి మాట్లాడితే విద్యార్థి తన పరీక్షలలో విజయం పొందాలి, జ్ఞాపశక్తి పెంపొందింపజేసుకోవాలి. ఇదిగో ఈ శుక్రవారం నాడు ఇలా భార్గవుడిని స్తోత్రం చెయ్యాలి. ఉద్యోగి పనిచేసే చోట యజమాని చేత మెప్పు పొందాలి, ఉద్యోగంలో వృద్ధి పొందాలి, వేతనం పెంపొందింపజేసుకోవాలి. ఇదిగో ఇలా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని స్తోత్రం చెయ్యాలి. అలాగే ఇల్లాలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వారి వారి శక్తికి లోపం లేకుండా శుక్రవారం నాడు భార్గవుడిని అలాగే అమ్మవారిని స్తోత్రం చేసిన, జ్ఞాపకం చేసుకున్న, ధ్యానం చేసిన చివరికి తప్పక వారిలో ఆనందం పెరుగుతుంది. కనుక ఆనందం పెంపొందింపజేసుకునే విధంగా శుక్రవారం నాడు భార్గవుడిని అట్లాగే లక్ష్మీదేవిని స్తోత్రం చేద్దాం. అందరి ఆనందాన్ని మనలో చూద్దాం, ఆనందాన్ని పెంపొందింపజేసుకుందాం. శుభమస్తు.